ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ అపాయింట్మెంట్ రద్దుపైన రాష్ట్ర బీజేపీ నేతలే సమాధానం చెప్పాలన్నారు ఎంపీ కవిత. ప్రజల అవసరాల కోసం ప్రధాని సమయం ఇవ్వకపోతే ఆ వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. రేపటి నుంచి అమరావతిలో 3 రోజుల పాటు జరిగే మహిళా సదస్సుకు హాజరవుతున్నట్లు తెలిపారు. టీడీపీ టీఆర్ఎస్ పొత్తుపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంపీ కవితతో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఏపీ రాజధాని అమరావతిలో జరగబోతున్న మహిళా పార్లమెంటరీ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు నిజామాబాద్ ఎంపీ కవిత హాజరు కాబోతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి కవిత ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. ఒకసారి మీతో మాట్లాడదాం. ఎట్లా చూస్తున్నారు మేడం? మొదటిసారి మీరు ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. అంతకుముందు ఎప్పుడన్నా ఏపీకి వెళ్ళారా? ఒక్కసారి ఐ థింక్ బొత్స గారి అమ్మాయి వివాహానికి వెళ్ళొచ్చా విశాఖపట్నం. అంతకుముందు తక్కువే అండి, అసలు ఏపీ మనము వెళ్ళడం తక్కువే. తిరుపతికి పోవడం తప్పితే ఇంకా వేరే ప్లేసెస్ ఎక్కువ కనెక్షన్ లేదు. ఏ అంశాల మీద మీరు ఆ సదస్సులో మాట్లాడబోతున్నారు? ప్రధానంగా జరిగేటటువంటి సదస్సు భారత పార్లమెంటు పైగా ఏపీ ప్రభుత్వం కాంబినేషన్లో జరుగుతుంది. సో ఓవరాల్గా దేశ రాజకీయాల్లో మహిళలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పాత్ర ఏంటి, తక్కువ మంది మహిళలు ఇవాళ భారతదేశంలో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి మహిళలైనా ఎంత ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయాలి, ఏం జరగాలి, క్షేత్రస్థాయిలో రావాల్సినటువంటి మార్పులు ఏంటి, ఇటువంటి అన్ని ఇష్యూస్ మీద కూడా డిస్కషన్ ఉంటుంది. పైగా ఒక కాన్సెప్ట్ ఉంటుంది వెస్టర్న్ స్టేట్స్లో, వెస్టర్న్ కంట్రీస్లో మెంటర్స్ అని ఉంటారు కొంతమంది. అంటే సక్సెస్ఫుల్ ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని పికప్ చేసి ఈ రంగాల్లో సక్సెస్ సాధించాలంటే ఎట్లా అని అన్ని రంగాల్లో కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ మధ్య ఇండియాలో బిజినెస్లో బాగా పికప్ అయింది, కార్పొరేట్ బిజినెస్లో. దాన్ని రాజకీయాల్లో కూడా తీసుకురావచ్చా అని ఒక చర్చ మీద నన్ను మాట్లాడమని అన్నారు. సో ఆ సందర్భాన్ని కూడా వివరిస్తూ రేపు మాట్లాడేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ రిజర్వేషన్స్ రొటేషన్ పద్ధతి కావచ్చు, లేదంటే ముఖ్యంగా పురుషులు ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎంపీ స్థాయికి ఎదగలుగుతున్నారు. కానీ మహిళల విషయానికి వస్తే మహిళలు రొటేషన్ పద్ధతి, రొటేషన్ పద్ధతి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో రాజకీయాలకు రావడం కావచ్చు. కానీ మహిళలు ఎక్కడో ఒక పదవి దగ్గర కంప్లీట్గా ఆగిపోతున్నారు, వాళ్ళు పైకి రాలేకపోతున్నారు రాజకీయాల్లో. ఎందుకు? అది డెఫినెట్గా కొన్ని మన భారతదేశంలో ఉండే సామాజిక పరిస్థితులు కావచ్చు, కులాలు కావచ్చు, కుటుంబాల్లో మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్ కావచ్చు. అంటే ఒక పదవి అనేది ఒక కుటుంబంలో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయికి ఎందుకు ఉండాలి, ఇంకొకరికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీరు అన్నటువంటి సందర్భాన్ని కూడా గ్రామాల్లో మనం గమనిస్తూ ఉంటాము. పైగా రిజర్వేషన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఒక కాన్స్టిట్యున్సీ ఒక అంశానికి రిజర్వ్ అయ్యి ఉండాలి అనే దాంట్లో కూడా మార్పులు రావాలి. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే 33% రిజర్వేషన్ మేము పెడతాము అని చెప్పి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. సో ఆ చట్టం వస్తే కూడా కొంత మార్పు వస్తుంది. అంటే ఎంపీ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి నుండి ఎప్పుడైతే మహిళలు ఇంతమంది ఖచ్చితంగా ఉండాల్సిందే అనే ఒక రూల్ వస్తే డెఫినెట్గా కింద స్థాయిలో ఉన్న మహిళలకు కూడా హోప్ ఉంటుంది. మొన్నటి వరకు బీజేపీ పైన చాలా స్మూత్ కార్నర్ టీఆర్ఎస్ ఉంది. కానీ నిన్న మొన్న జరుగుతున్న ఈ పార్లమెంటు బహిష్కరించింది టీఆర్ఎస్ పార్టీ. పార్లమెంటులో కూడా టోన్ పెంచింది, బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందని. ఎందుకు ఏమన్నా క్రాక్స్ వచ్చాయా బీజేపీకి టీఆర్ఎస్కు? అంటే బీజేపీకి టీఆర్ఎస్కి మధ్యలో ఇష్యూ అన్నది కాదండి, ఇది ఇష్యూ ప్రజల ఇష్యూ. మనము అనుకున్న ఇష్యూ వర్గీకరణ ఇష్యూ ఎన్నో సంవత్సరాలుగా నానుతున్నటువంటి ఇష్యూ. ఒక కమిట్మెంట్తోని టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో రెజల్యూషన్ చేసిన తర్వాతనే అపాయింట్మెంట్ మనం అడిగినాం. వాళ్ళకి అన్నీ తెలిసి అపాయింట్మెంట్ ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేయడంతో ఈ ఇష్యూ అంతా. అంటే ఆ ఇష్యూ పట్లనే మనకు ఉండేటటువంటి వైరుధ్యాలు తప్పితే పర్సనల్గా బీజేపీకి టీఆర్ఎస్కి ఉన్న రిలేషన్ ఏంది అలా పోయేదే ఉన్నది. 1. 2 తెలంగాణకు రావాల్సినటువంటి ఎన్నో అంశాలు పెండింగ్ ఉంటే మేము చాలా దఫాలుగా అడిగాము. టోన్ ఎప్పుడైనా పార్లమెంట్లో చాలా షార్ప్గా ఉంటుంది. మీరు గమనిస్తే నేను పర్సనల్గా మాట్లాడిన స్పీచ్లు ఒకసారి మీరు తీసుకొని చూసినా కూడా ప్రతిసారి మేము చాలా షార్ప్గా క్రిటిసైజ్ చేసాము. మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మాత్రం మేము వదిలిపెట్టాము. అది దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం నిరంతరం. ఏపీతో పోలిస్తే తెలంగాణ విషయంలో కేంద్రం ఒక్కొక్కసారి నిధుల కేటాయింపులు కావచ్చు, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేసే విషయంలో కావచ్చు ఒక అడుగు వెనక్కి వేస్తుంది అన్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఈ వివక్ష చూపుతుందని మీరు ఏమన్నా భావిస్తున్నారా? అది మేము చాలాసార్లు చెప్పామండి. పార్లమెంట్లో కూడా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము అడిగినన్ని ఇవ్వడం లేదన్నది ఒకటి. హైకోర్టుకి సంబంధించినటువంటి అంశాలు ఇంతవరకు తేల్చకపోవడం, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ఎన్నో అంశాల మీద కనీసం డిస్కషన్ కూడా చేయకపోవడం, ఇటువంటి చాలా జరిగినవి మేము ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ పార్లమెంట్ సెషన్లో మేము చెప్తా ఉన్నాము. సో ఆ టోన్ అండ్ టెనర్ మీరు నిన్న నోటీస్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఈ వర్గీకరణ ఇదంతా ఇష్యూ ఒకసారి ఫ్లేర్ అప్ అయింది. కానీ ఎవ్రీ సెషన్లో మేము మా అభ్యంతరాలు చెప్తూనే ఉన్నాం. ఈ మధ్య తెలంగాణలో బాగా ప్రచారంలో ఉంది, టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతుంది, టీడీపీ టీఆర్ఎస్ 2 కలిసి 2019 ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నాయి. అలాంటి వాతావరణం ఉందా? నా పరిధిలో నాకు తెలిసి నేను ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్ అది. అటువంటి నిర్ణయాలు ఏమన్నా ఉంటే మా నాయకులు తీసుకోవాల్సిన నిర్ణయం. సో దాని మీద నేను కమెంట్ చేయడానికి కూడా ఏం లేదు. ఇది ఈ కవిత గారు చెప్తున్నది. అమరావతిలో జరగబోతున్న 3 రోజుల సదస్సులో మొదటి రోజు
కవిత హాజరు కాబోతున్నట్టుగా చెప్తున్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన కొన్ని అంశాలపైన ఆ సదస్సులో ప్రసంగించబోతున్నారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే బీజేపీతో స్నేహం లేదు, శత్రుత్వం లేదు, బీజేపీపై అంశాల వారీగా మాత్రమే మా ఫ్రెండ్షిప్ కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో శివారెడ్డి, P6 న్యూస్, హైదరాబాద్.